హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రంలోని రేషన్ కార్డులో మెంబర్ ఐడి స్టేటస్ గురించి అయితే మనం తెలుసుకుందాం. మీరైతే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్తోని యాడ్ చేసుకున్న వారట్లయితే ఈ యొక్క రేషన్ కార్డులో మెంబర్ ఐడి స్టేటస్ అనేది ఏ విధంగా తెలుసుకోవాలో తెలుసుకుందాం. ఇక్కడ ఎఫ్ఎస్సి అని సెర్చ్ చేయండి. సెర్చ్ చేశాక ఇక్కడ ఎఫ్ఎస్ సెర్చ్ ఉంది కదా, క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఎంటర్ప్రైజ్ ఈ విధంగా వస్తుంది. ఇక్కడ హోమ్ దగ్గర క్లిక్ చేయండి. పైన క్లిక్ అయ్యే దగ్గర క్లిక్ చేయండి. ఇక్కడ ఎఫ్ఎస్ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ కూడా క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఎఫ్ఎస్ సెర్చ్ ఉంది, ఎఫ్ఎస్సి అప్లికేషన్ సెర్చ్ ఉంది. మీరు ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఉంటే అప్లికేషన్ నెంబర్తో మీ సేవలో ఇచ్చిన అప్లికేషన్ నెంబర్ సెర్చ్ చేసి కూడా చేసుకోవచ్చు. ఈజీ ఆప్షన్ ఏంటంటే ఎఫ్ఎస్ సెర్చ్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసి రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి మీరైతే ఏ రేషన్ కార్డుకి అయితే నెంబర్ యాడ్ చేశారో ఆ యొక్క రేషన్ కార్డ్ నెంబర్ అయితే మీరు ఇక్కడ సెర్చ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ మీరు యాడ్ చేసిన మెంబర్ అయితే యాడ్ అయ్యారా లేదా అనేది ఇక్కడ యాడ్ అయి ఉంటే వారి యొక్క నేమ్ అయితే యాడ్ అయి ఉంటుంది, లేకపోతే పెండింగ్ అని ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ అప్రూవల్ దగ్గర పెండింగ్ అని కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఎవరైతే కొత్తగా యాడ్ చేయాలనుకుంటున్నారో వారు ప్రస్తుతానికి అయితే మీ సేవలో అప్లై చేస్తారు. తప్పనిసరిగా మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. ఒక 1 వీక్లో మీకు నెంబర్ యాడ్ అనేది తొందరగా యాడ్ అవుతుంది. మీరు యాడ్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే కొత్త రేషన్ కలిగి ఉన్నారో వారు మాత్రం మెంబర్ యాడ్లో పేరు వచ్చిన వారు కానీ లేదా కొత్త రేషన్ వచ్చిన వారు కానీ కేవైసీ అప్డేట్ అనేది కూడా ఇంపార్టెంట్గా అయితే చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.